ఐవీఎఫ్ స్టిమ్యులేషన్ అంటే కృత్రిమ గర్భధారణ అంటే అంతా ఆర్టిఫిషియల్గా జరుగుతుందా? నేను డాక్టర్ దీపికా బొప్పన, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, వయసెస్ ఫర్టిలిటీ సెంటర్, ఒంగోలు బ్రాంచ్. సో ఈ క్వశ్చన్ చాలా మందిలో ఉంటుందన్నమాట, ఈ డౌట్ అన్నది. సో ఈ డౌట్ క్లియర్ చేయబోతున్నాను. సో ఇది అందరూ చూడాల్సిన వీడియో, అంటే ఐవీఎఫ్కి వెళ్ళే కపుల్సే కాకుండా అందరూ చూడాల్సిన వీడియో. ఎందుకు అంటే చాలాసార్లు ఐవీఎఫ్ సజెస్ట్ చేసినప్పుడు కపుల్స్ అంటే కపుల్ వెనకడుగు వేయటానికి ముఖ్య కారణం సోషల్గా యాక్సెప్ట్ చేస్తారా, అంటే సమాజం యాక్సెప్ట్ చేస్తుందా, ఏమన్నా అనుకుంటారా, సోషల్ యాక్సెప్టెన్స్ అన్నది చాలాసార్లు ఉండవద్దు అనమాట. దానివల్ల చాలాసార్లు వాళ్ళు వెనకడుగేస్తారు. సో ఇక్కడ ఐయుఐ కానీ ఐవీఎఫ్ని కానీ మనము ఏఆర్టీ ప్రొసీజర్స్ అంటారు. సో ఏఆర్టీ ప్రొసీజర్స్ అంటే ఆర్టిఫిషియల్ అని అర్థం కాదు, అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్. అంటే అసిస్టెడ్ అంటే మనకి ప్రెగ్నెన్సీ రావటానికి హెల్ప్ చేసే టెక్నిక్స్ అనమాట. సో ఇందులో ఆర్టిఫిషియల్ అంటూ ఏమీ ఉండదు. అంటే ఇక్కడ ఎగ్ని క్రియేట్ చేయడం కానీ స్పర్మ్ని క్రియేట్ చేయడం కానీ సృష్టించడం కానీ మనకు ఉండదు అనమాట. సో మీ బాడీలో ఉండే ఎగ్ స్పర్మ్నే మనం ఇక్కడ ఎగ్స్ బయటకు తీసి స్పర్మ్తో కలుపుతామన్నమాట. సో ఎక్కడైతే ఎంబ్రియో ఫామ్ అవుతుందో అది మళ్ళీ తీసుకెళ్ళి యూట్రస్లో పెడతాం. సో ఇక్కడ మనం ఏమి ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేస్తుంది ఏం లేదు. అది బాడీ అంటే ట్యూబ్స్ లోపల, ఫెలోపియన్ ట్యూబ్స్ లోపల ఎగ్ స్పర్మ్ కలవాల్సింది. మనకి కలవక ప్రెగ్నెన్సీ రావట్లేదు, అది తెలియదు కాబట్టి సో అది మనం ఎగ్స్ బయటకు తీసి కలిపి మనం ఎంబ్రియో క్రియేట్ చేస్తాం. సో ఇదంతా బాడీ లోపల జరగాలి కాబట్టి ఐవీఎఫ్ ల్యాబ్లో మనకి లోపల ఉండే టెంపరేచర్ లాగానే మెయింటైన్ టెంపరేచర్, బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడం, అలానే అక్కడ ఆక్సిజన్ కంటెంట్ కానీ లేదా హ్యూమిడిటీ కానీ లేకపోతే పార్టికులేట్ మ్యాటర్ కానీ ఇవన్నీ మెయింటైన్ చేస్తామన్నమాట. సో అంతే తప్పితే ఇక్కడ ఆర్టిఫిషియల్గా చేస్తుంది ఏమీ లేదు. హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ. థ్యాంక్ యూ.